ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నీ జీవితానికి నిజమైన ఉద్దేశం ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఒక ఫోన్ ఎందుకు తయారు చేశారో, ఏ విధంగా ఉపయోగపడుతుందో నీకు తెలుసు. అలాగే ఒక గడియారం, ఒక కుర్చీ, ఒక కారు ఇలాంటివి ఎందుకు తయారవుతాయో, ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో అది కూడా నీకు బాగా తెలుసు. కానీ నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు? బైబిల్ ఇలా చెప్తుంది, మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సత్క్రియలు అంటే మంచి పనులు చేయుటకు సృజించబడిన వారము. అంటే మనం అనుకోకుండా కలిగిన వారం కాదు, నిన్ను ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీకు ఒక చిన్న కథ చెప్పనా? ఒక స్కూల్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక అబ్బాయి ఏమో ఆస్తి ఉన్న పిల్లాడు, ఇంకో అబ్బాయి ఏమో పేద అబ్బాయి. పేద అబ్బాయి దగ్గర సరిగా తినడానికి తిండి లేక తన లంచ్ బాక్స్లో ఒక్కోసారి ఖాళీ లంచ్ బాక్స్ తెచ్చేవాడు, మరొకసారి పెరుగన్నం మాత్రమే తెచ్చుకునేవాడు. అది చూసిన తన స్నేహితుడు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చెప్పకుండా ప్రతిరోజు తన లంచ్ బాక్స్లో సగము పేద అబ్బాయికి ఇచ్చేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. స్కూల్ అయిపోయింది. ఆ స్నేహితుడితో ఇలా అన్నాడు, నీవు నాకు చేసిన సహాయం నేను మర్చిపోలేనిది. నువ్వు నీ లంచ్ బాక్స్లో నన్ను అడగకుండానే నాకు షేర్ చేస్తావు. ఇది ఒక చిన్న సహాయమే కావచ్చు, కానీ డైలీ నా కొరకు నీ యొక్క లంచ్ బాక్స్ని త్యాగం చేస్తూ నా కడుపు నింపావు. నీ ఫ్రెండ్షిప్ నా జీవితాన్ని మార్చేసిందని అతన్ని హత్తుకున్నాడు. అది చిన్న సహాయమైన వాళ్ళ స్నేహానికి పునాది వేసింది. నీకు మరొక ఉదాహరణ చెప్పనా? ఒక మామిడి చెట్టును మనం చూసినట్టయితే అది మంచి పండ్లను ఇవ్వడానికి మనం దానికి రోజు నీరు పోయడం, ఎరువు వేయడం మాత్రమే కారణం కాదు. చెట్టు ఆరోగ్యంగా సజీవంగా ఉన్నందున అది తనంతట తానుగానే మంచి పండ్లను ఇస్తుంది. అలాగే మన రక్షణ పొందిన తర్వాత దేవుని దయ వల్ల మన ఆత్మలు సజీవంగా మారుతాయి. ఆ కొత్త జీవితం యొక్క ఫలితమే మన చేసే మంచి పనులు. యేసు ఇలా కూడా చెప్పారు, నీ దాన ధర్మము రహస్యంగా ఉండినట్లు చూచుకొనుము, అప్పుడు రహస్యంగా చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం అనుగ్రహించును. పెద్దవాళ్ళు ఇలా అంటారు కదా, నువ్వేదన్నా సహాయం చేయాలనుకుంటే నువ్వు కుడి చేతితో సహాయం చేసినప్పుడు నీ ఎడమ చేతి కూడా తెలియదు అన్నట్టు. అలాగే మనము ఏదన్నా సరే ఒకరు సహాయం చేస్తున్నామంటే ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు చేసే మంచి పనులు ఇన్స్టాగ్రామ్ లైక్స్ కోసమో కామెంట్స్ కోసమో ప్రజలు చూడాలి మెచ్చుకోవాలని కాకుండా దేవుని హృదయాన్ని సంతోషపెట్టేలాగున నువ్వు ప్రవర్తించాలి. నువ్వు చేసే పనులు శ్రద్ధతో, భయభక్తులతో, ప్రేమగా, సంతోషంతో చేయాలి. అప్పుడు నీకు నిజమైన శాశ్వతమైన ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు చేసే చిన్న సహాయమైనా సరే అది దేవుని హృదయాన్ని సంతోషపెట్టేలాగా చూసుకుంటావని నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా నీ యొక్క హృదయాన్ని మార్చుకుంటావని నేను ఆశిస్తున్నాను. నీకు దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9445850339 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.